ఈ విశ్వమంతటిని కలుగజేసిన వారు ఒకరున్నారు. ఈ పెద్ద విశ్వము వెనుక కూడా ఎవరో ఒకరున్నారు. ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనములు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంతా భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. 18వ కీర్తన 8 నుండి 12 వచనములు. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. 33వ కీర్తన 6, 7 వచనములు. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. యోబు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము నుండి 9 వచనముల వరకు. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయేవాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయవాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు.